హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇవి వచ్చేసి వాటర్ రైడ్స్ అనమాట. ఈ వీడియోలో ఓన్లీ వాటర్ రైడ్స్ మాత్రమే ఉంటాయి. దీని ముందు వీడియోలో వచ్చేసి ఓన్లీ హై థ్రిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ రైడ్స్ ఉంటాయి. చూడకపోతే కనుక వెళ్ళి చూసేయండి. ఆఫ్టర్నూన్ ఫుడ్ తీసుకున్నాం మేము, పరోటా అండ్ పన్నీర్ కర్రీ. ఇక నెక్స్ట్ వచ్చేసి పిజ్జా తీసుకున్నాం. నాకు పిజ్జాలు, బర్గరు, ఇంకా డోనట్స్ అంటే చాలా చాలా ఇష్టం లేదు నాకు. అంటే తినాలి అంటే అంతగా స్వీట్నెస్ కానీ ఏంటో అవి అసలు నచ్చవు నాకు. ఫుడ్ వచ్చేసి చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నాన్ వెజ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుందంట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయాలి. మేము వీక్ డేస్లో వెళ్ళినా కూడా ఎంత రష్గా ఉందో చూసారా, చాలా మెంబర్స్ వచ్చేసారు. ఇక మనం ఫుడ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్ళాల్సింది వాటర్ రైడ్స్కి. వాటర్ రైడ్స్కి వెళ్ళాలి అంటే వాటికంటే ముందుగా మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. నైలాన్ క్లాత్స్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట వాటర్ రైడ్స్కి. నార్మల్ క్లాత్స్ అస్సలు యూజ్ చేయరు, అంటే అక్కడికి అలో చేయరనమాట. అయితే అబ్బాయిలకి వేరుగా అమ్మాయిలకి వేరుగా ఉంటుంది మనకు చేంజింగ్ రూమ్ అనేది. ఇక నేను డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకొని వచ్చేసాను. మనకి గోల్డ్ చైన్స్ ఉంటాయి కదా, చైన్స్ కానీ మనకేమైనా కావాల్సిన వస్తువులు కానీ ఖచ్చితంగా మనం సెక్యూర్ చేసుకోవాల్సిందే. ఈ వాటర్ రైడ్స్కి, హై థ్రిల్ రైడ్స్కి, ల్యాండ్ రైడ్స్కి వాళ్ళు మనకు ముందే ఇన్స్ట్రక్ట్ చేస్తారనమాట. మీరు కొంచెం సేఫ్గా పెట్టుకొని వీటిని అని, మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మేము స్టార్ట్ అయిపోయాము వాటర్ రైడ్స్కి. నేను వాటర్ రైడ్స్కి చాలా తక్కువ, ఎందుకంటే నాకు వాటర్ అంటే చాలా 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 భయము. మురళి వాళ్ళు ఇంకా బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లాస్ వాళ్ళంతా ఎంజాయ్ చేశారులేండి. అయితే రెయిన్ డ్యాన్స్ కూడా వెళ్ళాం. రెయిన్ డ్యాన్స్ కొంచెం ఎంజాయ్ చేశాను, ఎందుకంటే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నాకు. అయితే మా ఢిల్లీ కాంబినేషన్తో వచ్చింటే బాగుండేది అనిపించింది రెయిన్ డ్యాన్స్కి. మేము రెయిన్ లేకపోయినా, మ్యూజిక్ లేకపోయినా డ్యాన్స్ చేసే రకం మేము. అలాంటిది ఆ ప్లేస్లో వాళ్ళు ఉంటే ఇంకా ఇంకా ఎంజాయ్ చేసేదాన్నేమో అనిపించింది నాకు. ఇవి వచ్చేసి మనకు పైనుంచి కిందికి ఇలా వస్తారనమాట వీళ్ళు. నేను మా వదిన ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, అంటే మా అన్న, మా మురళి ఇంకా బ్రదర్ ఇన్ లాస్ వస్తారు అని. కానీ వాళ్ళు ఇక్కడ అస్సలు రాలేదు. మేము ఇక్కడ వెయిట్ చేసి టైం అంతా వేస్ట్ అయిపోయింది మాకు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, నేను మా వదిన. వాళ్ళు ఇంకో ప్లేస్ నుంచి కిందికి వచ్చేసారనమాట. అయితే నేను అన్నీ షూట్ చేశాను, వాళ్ళ ఎంజాయ్మెంట్తో షూట్ చేశాను. కానీ వాళ్ళు వెట్ క్లాత్స్లో ఉన్నారు, సో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. సో అందుకే నేను అప్లోడ్ చేయలేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ రైడ్స్కి చాలా నేమ్స్ ఉన్నాయండి, ఒక్కొక్కటి ఒక్కో నేమ్ ఉంది, కానీ అవి నాకు తెలియదు, సారీ టు సే. నేను షూట్ కూడా చేయలేదు, చాలా తక్కువ షూట్ చేశాను అవి. ఈ రైడ్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కిడ్స్ అలో లేదు అన్నారు, కానీ కొంచెం కార్నర్లో కూర్చొని మనం ఎంజాయ్ చేయొచ్చు కిడ్స్ ఉన్న వాళ్ళైతే. నాకు ఫస్ట్ టైం అనమాట అలా స్విమ్మింగ్ పూల్ చూడటం కానీ వెళ్ళడం కానీ. నేను వెళ్ళగా నన్ను మురళి తోసేసాడు స్విమ్మింగ్ పూల్లోకి. చాలా భయం వేసింది, లిటరల్లీ ఏడ్చేసాను అక్కడ. నేను కొంచెం ఏడ్చిన తర్వాత నన్ను కొంచెం కూల్ చేసి మురళి వెనక్కి పంపించేశారు. ఆర్టిఫిషియల్ వేవ్స్ అవి. ఇది వచ్చేసి కిడ్స్కి సంబంధించింది. ఇక్కడ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. కొంచెం భయం వేస్తుండే, కానీ నాకు మా వదిన కొంచెం ధైర్యం తెప్పించి నేను కూడా ఎంజాయ్ చేసేలా చేసింది. పిల్లలకైతే చాలా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అంటే వాటర్ ఫోబియా ఏం లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ స్విమ్మింగ్ పూల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి అందరూ ఏదో ఒక రైడ్కి వెళ్ళాలి అని బాగా ఉత్సాహంగా ఉన్నారు, ఎంతూజియాసంగా ఉన్నారు. నేను మాత్రం జస్ట్ షూట్ చేసుకుంటూ భయాన్ని పోగొట్టుకోవాలి, ఎలాగైనా వెళ్ళాలి అని ట్రై చేస్తున్నాను. ఇక మనకి పైనుంచి ఒకేసారి వాటర్ పడతాయండి. అవి నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇలా పైనుంచి వాటర్ పడి ఉంటుంది కదా, వాటి కోసం నన్ను మా వదిన, మురళి ఇంకా బ్రదర్ ఇన్ లాస్ భయంకరంగా అడుక్కున్నారు, రావాల్సింది ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయని. ఇంకా లాస్ట్ మినిట్ వాళ్ళ కోసమని ఒక్కసారి ట్రై చేశాను. చూస్తారు కదా షార్క్ హౌస్. అయితే ఫస్ట్ మా వాళ్ళంతా ట్రై చేసినారు, తర్వాత నెక్స్ట్ మళ్ళీ నా కోసం వాళ్ళు కూడా వచ్చి ట్రై చేశారనమాట. ఇంతటితో మన వాటర్ రైడ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక మా వెట్ క్లోత్స్ అన్ని ఇక్కడ చేంజ్ చేసుకొని డ్రై క్లోత్స్ వేసేసుకొని ఇక వచ్చేసాము. ఈ జాయింట్ వీల్ మార్నింగ్ రిపేర్లో ఉండే, ఈవినింగ్ టైంకి రిపేర్ కంప్లీట్ అయిపోయి వర్క్ అవుతుంది. మేము వెళ్ళాలి అనుకునే సమయానికి ఇంకా 6 o'clock క్లోజ్ చేస్తారంట అన్ని రైడ్స్. సో టైం అయిపోయింది, చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. అయ్యో ఒక్కసారినే వెళ్ళింటే బాగుండేది అని. ఇక నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు జాయింట్ వీల్ వెళ్ళాలి, అండ్ బ్రేక్ డ్యాన్స్ అండ్ బిర్యానీ ఇక్కడ చాలా బాగుంటుందంట, మీరు కూడా ట్రై చేయండి. ఇక మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంతటితో మన ఫ్యామిలీ
అవుటింగ్ హైదరాబాద్లో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్ళాము హైదరాబాద్లో. ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీగా ఫాలో అవుతుండండి. సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్ బాయ్. స్ట్రైట్ ఏంటి బాగుందా, ఇట్లా ఇరుక్కపోతే